సింగరేణి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు తిరుపతి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ల్యాండ్ క్లబ్లో డీజీఎంఎస్ ఆధ్వర్యంలో జరిగిన 24వ ఏరియా స్థాయి త్రైపాక్షిక సేఫ్టీ పునరుద్ధరణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, భద్రతపై కీలక అంశాలను యాజమాన్యం డీజీఎంఎస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు నాణ్యమైన పీపీఐ ఈ కిట్లు అలాగే ఆలస్యం లేకుండా పంపిణీ చేయాలన్నారు. ఇక మినరల్ వాటర్ ప్లాంట్లను క్రమం తప్పకుండా నిర్వహించాలని, ట్రాన్స్పోర్ట్ వాహనాలను తార్పాలు సక్రమంగా వేయాలన్నారు. పార్కింగ్ యార్డ్ను నివాస ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ ఏదైతున్నారో వాళ్ళ కాంట్రాక్ట్ మారినప్పుడు వాళ్ళకు పీపీ కిట్లు కానీ ఇవ్వటంలో డిలే అవుతుంది సార్. వేరే కాంట్రాక్టర్ మరి ఇంకో కాంట్రాక్టర్ కింద పనిచేసినప్పుడు వాళ్ళకు కిట్స్ ఇప్పటివరకు చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వర్క్మెన్ బెల్లంపల్లి వర్క్మెన్ ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళకి ఏ సమస్యలు చెప్పారు. ప్రధానంగా మా జనరల్ మేనేజర్ గారు మరియు పిఓ నరేందర్ సార్ గారు పర్యవేక్షణలో రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి కూడా సాధించడం జరిగింది. దానికి మన సోదరులందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే షార్టేజ్, వర్క్మెన్ సూపర్వైజర్ షార్టేజ్, ఓవర్మెన్ షార్టేజు, మరి ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ షార్టేజు, అది కావాలని రాసి పంపిస్తే కూడా కార్పొరేట్లో చాలా వరకు కూడా పెండింగ్ ఉంటున్నాయి సార్. అది ఏం చేయాలని కూడా మీరే చేయాలి. డైరెక్టర్ సార్ గారు మీరే శాంక్షన్ ఇస్తేనే మన సేఫ్టీకి ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఫైల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఇప్పటికైనా కూడా ఎలక్ట్రీషియన్ షార్టేజ్ ఉంది, ఓవర్మెల్ షార్టేజ్ ఉన్నది, సూపర్వైజర్ షార్టేజ్ ఉన్నది సార్. అది మీరు దీక్ష చూడాల్సి కోరుతూ ఉన్నాం. అలాగే డంపర్స్ సంబంధించినటువంటి సేఫ్టీ చిన్న చిన్న మెటీరియల్స్ లేక కూడా చాలాసార్లు డంపర్స్ కూడా పెండింగ్ ఉంటూ ఉన్నాయి. వాటిని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కైరోడ్లో ఈ మన ఎయిర్ కొట్టేటువంటి ప్లాంట్ ఏదైతే ఉందో, ఎయిర్ సర్క్యులేషన్ ప్లాంట్ ఏదైతే ఉందో అది పార్కింగ్ యార్డ్ దగ్గర ఉన్నది. దాన్ని కొంచెం దూరం పెట్టినట్టయితే, పార్కింగ్ యార్డ్ దూరం పెట్టినట్టయితే యాక్సిడెంట్ నివారించడానికి అవసరం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అత్యధికంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంది. మన లారీలు ట్రాన్స్పోర్ట్ చేసి గోలెట్లు జరుగుతూ ఉంటాయి. ప్రజలకు అంత ఇబ్బందులు వెళ్తూ ఉన్నాయి. ఆ బుక్ అంతా కూడా మీద పడే ప్రమాదం ఉన్నది. ఆ టార్పలిన్ మాత్రం మెయింటైన్ చేస్తలేదు సార్.